ఫ్రెండ్స్, 2 ప్రోమోస్ రిలీజ్ అయిపోయినాయి. ఒకటి టీజర్ అని చెప్పేసి, ఇంకొకటి బిగ్ బాస్ ఈ 8th సీజన్ ఎలా ఉంటదని చెప్పేసి మనకైతే చిన్నపాటి ఇండికేషన్ ఇచ్చేసే విధంగా, అలానే కంటెస్టెంట్స్ కూడా ఈసారి ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి, ఎలాంటి చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా లాస్ట్ టైం లెక్క అలానే హౌస్‌లో ఉంచే ప్రయత్నం అయితే చేయకూడదని చెప్పేసి బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఫిక్స్ అయిపోయినట్టు మనకు ఆ పాటలు అయితే చెప్పారన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మనందరికీ తెలుసు కదా, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో అయితే బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. మరి ఈ లోపు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? సోషల్ మీడియాలో ఎవరెవరో పేర్లు వస్తున్నాయి, కానీ ఇందులో ఎవరైతే హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ అనేది ఎవరికి కూడా పర్ఫెక్ట్ గా తెలీదు. కాకపోతే మనకు ఉన్న సమాచారం, అలానే సోషల్ మీడియాలో కొన్ని లీక్ అయిన పేర్లు, కొన్ని కన్ఫర్మ్ అయిన పేర్లు కూడా మనం ఈసారి చెప్పుకునే వీడియోలు ఉంటాయన్నమాట. మరి లేట్ చేయకుండా అయితే మనము బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరెవరైతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మనము ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా తరపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం తోటి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట, ఎప్పుడైతే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో. సో ఇక కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడిన కంటెస్టెంట్ ఎవరంటే అమర్దీప్ భార్య తేజస్విని గౌడ. సో మీ అందరూ తెలిసి లాస్ట్ టైం 7th సీజన్ రన్నర్ అప్ అమర్దీప్ చౌదరి. అయితే ఈసారి తన భార్యను బిగ్ బాస్ వాళ్ళు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడము. సో తేజస్విని గౌడ కూడా ఈ సీజన్ 8 లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. అలానే కంటెస్టెంట్ కన్ఫర్మా కాదని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మే అయ్యిందని కూడా మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ సీజన్ లో అమర్దీప్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే ఈసారి తేజస్విని గౌడకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అనమాట. అందుకే ఇంటర్వ్యూ ఎప్పుడో అయిపోయినప్పటికీ కూడా సో తను వాళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలన్నా కూడా సో డిలే చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రెమ్యునరేషన్ గురించి వచ్చిన డిస్కషన్ లోనే ఒక అమౌంట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు తను ఆగిందని చెప్పేసి, అలానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే తనకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఆ క్యూరియాసిటీ ఉన్నప్పటికీ కూడా ఈ అమౌంట్ గురించి వచ్చిన డిస్కషన్ లోనే ఆగి, సో మొత్తానికి అయితే అమౌంట్ మొత్తం ఎంత ఇవ్వాలనేది మేనేజ్మెంట్ తేజస్వి గౌడ తోటి డిస్కస్ చేసిన తర్వాత అయితే వీళ్ళు అనుకున్న అమౌంట్ కు వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఫైనల్ గా అయితే తేజస్విని గౌడ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్ లో సో ప్రస్తుతానికి అయితే ఒకరు ఉన్నారనమాట. తను కూడా కన్ఫర్మ్ అయిపోయింది. తేజస్విని గౌడ ఏమో సీరియల్స్ నుంచి వస్తే, యాదమ్మరాజు కామెడీ కేటగిరీ నుంచి అనమాట. సో మనం చూసిన ప్రతి సీజన్ లో కూడా ఒక కామెడీ నుంచి ఇద్దరు ఖచ్చితంగా అయితే వస్తారు అనమాట. సో కామెడీ కేటగిరీ నుంచి. సో ఈసారి యాదమ్మరాజు వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. 90% కానీ ఎక్కువనే ఉందన్నమాట యాదమ్మరాజు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే అవకాశం. ఎందుకంటే ఒక కామెడీ గురించి ఆ కేటగిరీ నుంచి మనం తీసుకుంటే ఆ అవకాశం ఉంది. అలానే ప్రజెంట్ యాదమ్మరాజు వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. సో మనం చూసినాం కదా, ఇంత సీజన్ లో ఓ సీమంతం కాన్సెప్ట్ అనేది ప్రతి సీజన్ లో జరుగుతుంది. సో లాస్ట్ సీజన్ లో అర్జున్ కి, సో అర్జున్ వాళ్ళ వైఫ్ ని అక్కడ సీమంతం, సో అది ఎమోషనల్ గా ఉంటది అనమాట. సో మనకు చూపించడం ఎత్తనమే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చాలా మంది ఎంజాయ్ చేస్తారు, చాలా మందికి రీచ్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకుని కూడా యాదమ్మరాజుకు డెఫినెట్ గా బిగ్ బాస్ 8 లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కన్ఫర్మ్ అయిందని అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంద్రనీల్. సో 90s కిడ్స్ కి చాలా మంది తెలుసు ఇంద్రనీల్ అని చెప్పేసి, బట్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా తెలియగా పోవచ్చు అనమాట. సో ఇంద్రనీల్ ఎవరంటే, ఒకప్పుడు జెమినీ టీవీలో వచ్చేది అనమాట, చక్రవాకం అని చెప్పేసి ఒక డైలీ సీరియల్ వచ్చేది. సో సినిమాలో ఉన్న ఫైట్స్, సినిమాలో ఉన్న సాంగ్స్, సినిమాలో ఉన్న రొమాన్స్ ప్రతి ఒక్కటి కూడా సీరియల్ కి తీసుకురావచ్చు అని చూపించింది ఫస్ట్ ఈ చక్రవాకం సీరియల్ అనమాట. ఈ సీరియల్ లో టాప్ లీడర్ ఇంద్రనీల్ అనమాట. సో తను ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తున్నాడు అని చెప్పేసి అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కిరాకార్పి 4th మెంబర్. కిరాకార్పి గురించి మీకు అంత తెలుసు, జబర్దస్త్ చేసిన తర్వాత నెల్లూరు చేపల పులుసు అని చెప్పేసి అక్కడ కొన్ని పెట్టేసి అవి కూడా నడిపిస్తుండు. బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఏంటిదండి, ఏ విధంగా చూస్తున్నా కాంట్రవర్సీ అనేది డెఫినెట్ గా ఉండాలన్నమాట. సో హౌస్ లో గొడవలు కావాలి, ఫైట్స్ కావాలి, టాస్క్ లో ఏదో సీరియస్ గా మాట్లాడాలి, మిస్టేక్స్ ఉంటాయి డెఫినెట్ గా వాటిని యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ కేటగిరీ కంపేర్ చేసుకున్నప్పుడు వాటన్నిటిని తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ కిరాకార్పి లాంటి కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో అందులో భాగంగానే కిరాకార్పిని అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కన్సల్ట్ అవ్వడము, తను కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. తర్వాతకి యువ సామ్రాట్. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా యువ సామ్రాట్ అంటే తెలియకపోవచ్చు, బట్ ఒక పర్సన్ ఫోటో చూస్తే మీరు డెఫినెట్ గా ఓహో ఈ పర్సన్ అని మీరు అంటారు. ఎందుకంటే హర్ష సాయిని ఈ మధ్యలో సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో టార్గెట్ చేసుకొని తనకు కావాల్సినంత ఫేమ్ ను పొందిన ఏకైక పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా యువ సామ్రాట్ అనమాట. సో ఎందుకు హర్ష సాయి అని చెప్పేసి అంటే, సో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయడము, దానికి ఎఫెక్ట్ యువత అంతా మొత్తం బెట్టింగ్స్ చేయడము, తర్వాత నష్టపోవడము, తర్వాత సూసైడ్ చేసుకోవడము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్ట్రగుల్ అవ్వడము.
సో దీనిపైన తన ఒక వాయిస్ రేజ్ చేసేసి సోషల్ మీడియాలో అయితేనేమి మీడియా హౌస్లలో కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడము. సో అగైనెస్ట్ ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పేసి వాటి గురించి బాగా మాట్లాడి ఈ మధ్యలో చాలా హైలైట్ అయిపోయింది అనమాట యువ సామ్రాట్. ఇలాంటి ఇష్యూస్ వల్లనే ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవడం తోటే బిగ్ బాస్ ఈ సీజన్ 8 లోకి అయితే అవకాశం వచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. సో తర్వాతకి రీతు చౌదరి. సో యాంకర్ నుంచి మనం తీసుకుంటే రీతు చౌదరి అన్నమాట. సో రీతు చౌదరి మీ అందరూ తెలుసు యాంకర్ కేటగిరీ నుంచి. అలానే ఇంత ముందుకు ఈమె జబర్దస్త్ అలానే హాదీతోటి హైపరాదితోటి కొన్ని షోస్ చేసింది అనమాట. తర్వాతకి ఆ హైపరాది అక్కడి నుంచి కొన్ని షోస్ నుంచి బయటకు రావడము. సో తను కూడా వచ్చేసి ఇప్పుడు యాంకర్ గా చేసుకుంటుంది. బిగ్ బాస్ లో కూడా కొంచెం మసాలా అనేది మ్యాండేటరీ. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారని కాదు కదా. సో యువతను కూడా బిగ్ బాస్ వైపు తిప్పుకోవాలంటే డెఫినెట్ గా ఇలాంటి కంటెస్టెంట్స్ వాళ్ళకు చాలా మచ్ నీడెడ్ అనమాట. సో అందుకనే రీతి చౌదరిని తీసుకున్నట్టు. అలానే ఇంకోటి ఏంటంటే డిస్కషన్ పెట్టుకోవడం అయితేనేమి, ఏదన్నా టాపిక్ గురించి ఆర్గ్యుమెంట్ చేయడం అయితేనేమి. సో ఇలాంటివన్నిటిలో తను రీతి చౌదరి నెంబర్ 1 అని చెప్పేసి ఇంతకుముందు మనం చూసిన షోలో కూడా చూసినాం అనమాట. సో నెక్స్ట్ వేణుస్వామి. సో వేణుస్వామి గురించి మీ అందరు తెలుసు. ఈ మధ్యలో చాలా అంటే చాలా పాపులర్. సినిమా సెలబ్రిటీస్ గురించి లేనిపోని జాతకాలు అని చెప్పేసి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ జాతకాల గురించి మాట్లాడడము, అవి కాంట్రవర్సీ అవ్వడము. అలానే యూట్యూబ్ ఛానల్స్ కి, వెబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేను ఏ చెప్పినా కరెక్ట్ అయిపోద్ది అని చెప్పేసి మాట్లాడము. సో ఇలాంటి కాంట్రవర్సీ జాతకాలు చెప్పుకుంటూ అలానే ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ కూడా సోషల్ మీడియాలో తనకు కావాల్సినంత ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి ఆ వేణుస్వామి. బ్యాక్ టు బ్యాక్ తను చెప్పిన ఏ జాతకం కూడా వర్కౌట్ కాకపోవడం తోటి సో ఫైనల్ గా అయితే ఏమన్నాడంటే ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండా, వీడియో రిలీజ్ చేసేసి ఇక్కడ నుంచి నేను జాతకాలు ఏం చెప్పనని చెప్పిండు. కాకపోతే ఏంటంటే మళ్ళీ అలవాటు అయిపోయిన పని కాబట్టి అంత తొందరగా ఎవరు కూడా వదులుకోరు అన్నమాట. సో మళ్ళీ నాగ చైతన్య, శోభిత దులిపాల వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగడం ఆలస్యం, వాటిపైన సో వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ రోజులు వీళ్ళు మళ్ళీ కలిసి ఉండలేరు అని చెప్పేసి మళ్ళీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. బట్ వేణుస్వామి కూడా బిగ్ బాస్ హౌస్లకి డిఫరెంట్ గా వచ్చే పర్సనే. మరి ఈ కేసు అయింది ఈ జర్నలిస్ట్ లో వాళ్ళకి సంబంధించి ఆ ఫోరం నుంచి అయితే చాలా మంది కూడా హ్యూమన్ రైట్స్ కి సో ఇలా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి వీళ్ళు వెళ్ళేసి అగైనెస్ట్ వేణుస్వామి గురించి మాట్లాడుతున్నారు, కేసు కూడా ఫైల్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి బిగ్ బాస్ కి అయితే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రెసెంట్ జరిగిన సిచ్యువేషన్స్ ఈ సినారియోస్ బేస్ చేసుకుంటే మరి బిగ్ బాస్ హౌస్లకు వచ్చే అవకాశం ఉందా లేదని అయితే కొంచెం డౌట్ ఉంది. అంత ముందుకైతే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అని చెప్పేసి మనకున్న సమాచారం. సో నెక్స్ట్ సనా. సో ప్రతి సీజన్ లో ఒక ఏజ్డ్ కంటెస్టెంట్ డెఫినెట్గా తీసుకుంటారు అనమాట. సో మనందరికీ తెలుసు అంతకుముందు లాస్ట్ సీజన్లో షకీల, అంతకుముందు హేమ, ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కో సీజన్కి ఒక్కొక్క పర్సన్ ఉన్నారు కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి రావడము. సో ఈసారి సనా సో ఫేమస్, తను కూడా చాలా అందరికీ సుపరిచితమే అనమాట సనా గారు. సో తను ఈసారి బిగ్ బాస్ 8లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ కేటగిరీ నుంచి అయితే డెఫినెట్ గా సనా గారి పేరు అయితే చాలా ఎక్కువ వినబడుతుంది. సో నెక్స్ట్ అంజలి పవన్. సో అంజలి పవన్ లాస్ట్ అన్ని అనుకున్న విధంగా జరిగితే లాస్ట్ సీజన్ లోనే అంజలి పవన్ అయితే బిగ్ బాస్ సీజన్ 7 హౌస్లోకి వచ్చేదన్నమాట. కాకపోతే మనం ఎందుకో తెలియదు, బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే అప్పుడు ఆ సీజన్కి వెళ్ళలేదు. ఆ సీజన్ తర్వాత కూడా తను చెప్పింది, సో రీజన్ చెప్పింది, బట్ మనకు అంత తెలియదు. కాకపోతే ఈసారి అయితే ఈ సీజన్ 8కి అయితే తను ఓకే చెప్పినట్టు, ఆల్రెడీ తను కూడా కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకున్న ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా తను కూడా డిస్కషన్ పెట్టేది. ఎందుకంటే బిగ్ బాస్ మీ అందరూ తెలిసిందే కదా, ఒక డిస్కషన్ జరిగిందంటే అందరు కామ్గా ఉంటే కుదరదు. ఒక డిస్కషన్ జరిగిందంటే ఫైర్ ఉండాలన్నమాట, డిస్కషన్ చేయాలి వాళ్ళతోటి ఎందాకైనా కూడా. సో అలాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అందులో మనం చెప్తున్న కంటెస్టెంట్స్లలో రీతి చౌదరి అని చెప్పేసి ఇంకా 2-3 పేరు చెప్పాం. అలానే ఇక్కడ అంజలి పవన్ కూడా డెఫినెట్గా ఆ లిస్ట్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సాకేత్, సింగర్ సాకేత్. సో సింగర్ కేటగిరీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ వచ్చినంత ముందుకు గీతా మాధురి వచ్చింది, తర్వాతకి శ్రీరామ్ చంద్ర వచ్చిండు, 6th సీజన్ లో రేవంత్ వచ్చిండు. సో ఇట్లా ప్రతి సీజన్ లో మనం కంపేర్ చేసుకుంటే ఒక్కో సీజన్ ఖచ్చితంగా ఒక సింగర్ ని తీసుకురావడం జరుగుతుంది. ఈసారి కూడా సింగర్ కేటగిరీ నుంచి సాకేత్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కుమారి ఆంటీ. మీకు అందరూ తెలుసు గంగవ్వ కూడా ఇంత ముందుకు సీజన్ 6 అనుకుంటా, 6 ఐ థింక్ 6 ఐడియా లేదు, బట్ తను కూడా ఇంత ముందుకు ఇలానే వచ్చింది అనమాట. సో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీ ఎవరైనా ఉంటే సో ఆ సెలబ్రిటీని హౌస్లో తీసుకురావడం జరుగుతుంది. సో అందులో మనము చూసుకుంటే గంగవ్వ కూడా వచ్చింది. అప్పుడు తను ఎలాంటి టాస్క్ ఆడకపోయినా ఏం చేయకపోయినా కూడా తనకున్న పాపులారిటీ తోటి అయితే లాస్ట్ వరకు వచ్చింది. కాకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ తోటి అయితే తను హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు అలానే ఇక్కడ కుమార్ ఆంటీని సో అక్కడ లివర్లు సో అని ఒక డైలాగ్ తోటి చాలా ఫేమస్ అయిపోవడము, ఇప్పుడు చాలా ఫేమస్ అనమాట తన మెస్. సో అలానే ఇప్పుడు ఆంటీ కూడా ఇప్పుడు అలానే బిగ్ బాస్ వాళ్ళు తనను అప్రోచ్ అవ్వడము, తను కూడా ఇంట్రెస్ట్ చూపించడం హౌస్లోకి రానికి అని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే లైక్ ఇప్పుడు గంగా ఎలాగ వచ్చిందో అలా
ఒకవేళ తీసుకుంటే తను కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఆదిత్య ఓం. సో కామన్ గా ఒక ఫేడ్ అవుట్ అయిన హీరోని అయితే అంతకుముందు సీజన్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోని తీసుకొచ్చేసి అలానే వీళ్ళు కూడా ఎందుకు ఆలోచిస్తారంటే ఇంతకుముందుకు ఎలాగో మనం అయితే మొత్తానికి అయితే మర్చిపోయారు కాబట్టి మనల్ని, సో ఈ ఫేమస్ షో తోటి మళ్ళీ హౌస్ లోకి రావడము, దీని ఎఫెక్ట్ గా మళ్ళీ మనకు ఏమైనా ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి దాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే హౌస్ లోకి వస్తారు. అలానే ఈ సీజన్ గెలిస్తే వాళ్ళకు కూడా అంత అమౌంట్ వస్తాయి కాబట్టి. అలానే కూడా ఇక్కడ ఆదిత్య ఓం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ సద్దాం. సో ఇదే కామెడీ కేటగిరీ నుంచి మనం తీసుకుంటే సద్దాం కూడా వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉందని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. తర్వాతకి సౌమ్యరావు ఇంతకు ముందుకు జబర్దస్త్ లో యాంకర్ గా చేసింది అనమాట. సో తర్వాతకి కొన్ని డైలాగ్స్ తనకు నచ్చవడము, తన టార్గెట్ చేసి మాట్లాడము, బాడీ షేమింగ్ అని చెప్పేసి ఏదో రీజన్స్ తో అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రజెంట్ వేరే షోస్ అయితే యాంకర్ గా చేస్తుంది అనమాట. ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఈ మధ్య తన ఇంటర్వ్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను కూడా హౌస్ లోకి రావాలి ఉంది కాబట్టి మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ హైలైట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. అలానే కూడా తనను కూడా తీసుకునే అవకాశం చాలా ఉందన్నమాట. ఇంకొకటి ఎవరంటే ఏక్నాథ్ హారిక. సో తను కూడా సీరియల్స్ ఫేమస్ యాక్టర్ అనమాట, యాక్ట్రెస్. సో తను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందని మనకున్న ఇన్ఫర్మేషన్. తర్వాతకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సో చాలా మంది ఫాలోవర్స్ కలిగిన పర్సన్ బెజవాడ బేబక్ అని చెప్పేసి చాలా ఫాలోవర్స్ చాలా మంది అనమాట. సో ఈమె గురించి కూడా మనకు పాజిటివ్ గానే వస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకునే కంటెస్ట్ లిస్ట్ లో కూడా తను ఉందని చెప్పేసి. ఇంకొకటి ప్రేరణ ఖమ్మం. సో మీ అందరూ తెలుసు కృష్ణ ముకుంద మురారి అని చెప్పేసి ఓ సీరియల్ వచ్చి ఉండే అనమాట. సో ఆ సీరియల్లో లీడ్ యాక్ట్రెస్ అనమాట. ఈమె కూడా హౌస్ లోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. తర్వాతకి బంచికి బబ్లు. సో యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ లో మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలానే తన వీడియోస్ కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా ఆ కేటగిరీ నుంచి తీసుకున్నప్పుడు బంచికి బబ్లు కూడా తీసుకుంటున్నారు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. అలానే విష్ణుప్రియ. సో విష్ణుప్రియ అని తెలుసు యాంకర్ గా చేసిన అంత ముందుకు కొన్ని డీ షోస్ అని ఇలా చేసిన అనమాట. సో తను కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చే అవకాశం ఉందని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే మనం చెప్తున్న లిస్ట్ మొత్తం చూస్తే 19 మెంబర్స్. వీరిలో కొందరు రావచ్చు, కొందరు రాకపోవచ్చు. మాక్సిమం అయితే వచ్చే అవకాశం అయితే చాలా మందికి ఉందన్నమాట. ఇవి కాకుండా సో జనసేన ఫాలోవరు భోజ్ అని చెప్పేసి, ఇంకొకరు బరెలక్క అని చెప్పేసి, అలానే చాలా మంది, ఇంకొకటి రోహిత్. సో ఇలా కొందరి పేర్లు కూడా వస్తాయి అనమాట. కాకపోతే సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది చాలా మందికి కన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే ఇందులో మాక్సిమం వస్తారు. సో 19 మెంబర్స్ వస్తారా అని చెప్పేసి అంటే ఎవరు కూడా కన్ఫర్మ్ చెప్పలేము. కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా అయితే ఇందులో మనం చెప్పుకున్న ఎవరైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ లో మెజారిటీ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఇది నా తరపు నుంచి ఈ సీజన్ లో వచ్చే కంటెస్టెంట్ లిస్ట్ అనేది. సో వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చెప్పా కదా ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో తద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మొదట చూసే అవకాశం ఉంటుంది అన్నమాట.